దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చైతన్యాచార్యులు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. జై శ్రీరామ్. గురువుగారు, ఇప్పుడు నవరాత్రులు ఎప్పుడు వచ్చినట్టు కాకుండా కొన్ని డేస్ కూడా ఎక్కువ వచ్చాయి. దీంట్లో ఆయుధ పూజలు చేస్తుంటారు చాలా మంది. జమ్మి చెట్టు కింద అది కూడా పంచుతూ ఉంటారు. వాటి ప్రాముఖ్యత ఏంటి గురువుగారు? యాక్చువల్గా ఏంటంటే నవరాత్రులు అంటే ప్రతిసారి మనకు 9 వస్తాయమ్మా. కాకపోతే ఈసారి ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తిథిద్వయం అనే తిథుల వల్ల మనకి 11 రోజులు వస్తాయన్నమాట. ఈ 11 రోజులు వచ్చిన దానికి మధ్యలో మనం విజయ కనకదుర్గాదేవి అలాగే కాత్యాయని దేవి అంటే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని చెప్పి అమ్మవారి మూల గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రి మంత్రంలో ఆ అమ్మవారి యొక్క అంటే కాత్యాయని దేవి స్వరూపంగా 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేసే ఆ స్వరూపం విశిష్టతమైనటువంటి స్వరూపం అనమాట. అది ఈసారి మనం అమ్మవారిని చేసుకుంటాం. అదేవిధంగా విజయ కనకదుర్గాదేవి లాస్ట్ రోజు పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం జమ్మి చెట్టుకి పూజ చేసుకుంటాం. సెమీపత్ర ప్రమాణేన అని చెప్పి జమ్మి చెట్టుకి పూజ చేసుకుని ఆ యొక్క అమ్మవారి మూలమంత్రం ఉంటుంది, అది రాసి దాని వెనకాల మన కోరిక ఏదైతే అనుకుంటున్నామో అది రాసి ఆ జమ్మి చెట్టుకి 3 సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత మనం ఏదైతే రాసామో ఆ పేపర్ని చెట్టుకి గుచ్చుతారు చాలామంది. గుచ్చితే ఆ కోరిక నెరవేరుతుంది వచ్చే సంవత్సరం లోపల అందరూ నమ్ముతారు. కాబట్టి అలా వస్తున్నటువంటి ప్రమాణం ఫస్ట్ నుంచి కూడా ఆ జమ్మి చెట్టుకి పూజ చేయడం వల్ల పూజ అప్పుడు మనం చేసినటువంటి నవరాత్రుల ఫలితం సత్ఫలితం కలుగుతుంది అన్న ఉద్దేశంతో చేయిస్తాం అనమాట. ఎందుకంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపవే అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః అంటే ప్రత్యక్షంగా మనకి జీవం ఉన్నటువంటి త్రిమూర్తులు ఉన్నటువంటి ఏకైక జీవి చెట్టు అనమాట. ఎక్కడైనా సరే ఒక వృక్షం కనబడిందంటే దాని మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణు రూపుడు, అలాగే అగ్రతాల్లో అంటే పైన వచ్చేటువంటి కొమ్మల్లోనూ ఆకుల్లోనూ పువ్వుల్లోనూ కాయల్లోనూ కూడా శివుడు స్వరూపాన్ని మనం భావించాలి. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది. ఆయన ఏంటి షణ్ముఖ శర్మ గారు కూడా చెప్పడం బాగా జరిగింది, నేను చూశాను ఆయన వీడియో. ఎవరైనా ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తుంటే ఎందుకు వేస్ట్ చేస్తావా అనే భావన కలిగిన వాళ్ళకి ఎప్పుడైనా మనం చెట్టుకు నీళ్లు పోస్తుంటే కింద ఆ మూలంలో ఎందుకు నీళ్లు పోయడం, మనకి పువ్వులు వచ్చేది పైన కదా, కాయలు వచ్చేది పైన కదా, అక్కడ కదా నువ్వు నీళ్లు చల్లాలి అంటే ఎంత మూరు కూడా మనకి ఈ ఉద్దేశం కూడా అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వృక్షాన్ని చూస్తే త్రిమూర్తుల స్వరూపంగా మనం భావించాలి. ఆ మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో విష్ణుదేవుడు ఉంటాడు, అగ్రంలో శివుడు ఉంటాడు. కాబట్టి ముగ్గురికి కలిపినటువంటి పూజ చేసుకోవడం వల్ల ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు మనకి కంప్లీట్ అవుతాయి అన్న ఉద్దేశంతో చేయిస్తాం అనమాట. అలాగే అమ్మవారు విజయం సాధించింది కాబట్టి ఆ సెమి పత్రానికి అంటే షమి అంటే విజయం అని అర్థం. కాబట్టి విజయం అంటే ఒక రాక్షసుని సంహరించి విజయం సాధించింది కాబట్టి ఆ విజయానికి సంకేతంగా మనం పూజ చేసుకుంటాం అనమాట. ఇదే మాసంలో ఎక్కువగా ఆయుధ పూజ కూడా చేస్తారు కదా, అంటే ఆయుధ పూజ ప్రత్యేకంగా ఈ మాసంలో చేయడానికి విశిష్టత అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అందరు దేవతలకి కూడా ఏ దేవతలకైనా సరే ఖచ్చితంగా ఆయుధాలు ఉంటాయి. ఆయుధం ఇప్పుడు రాముడికి తీసుకుంటే ధనుర్బాణాలు ఎలా ఉంటాయి, ఆంజనేయ స్వామిని తీసుకుంటే గద ఎలా ఉంటుందో, అమ్మవారిని తీసుకుంటే పాశము, అంకుశము, ఖడ్గము అన్నీ ఉంటాయి. అంటే ప్రతి దేవతకి ఈ ఆయుధాలు ఎందుకు ఉంటాయంటే వాళ్ళ కోసం కాదనమాట. నువ్వు భయపడకు అంటే మనం చూసే భక్తులు ఎప్పుడైతే మనం ఏదో ఒక భయం ఉంటుంది ప్రతి భక్తుడికి. అది భక్తుడు అంటే నా ఉద్దేశం మనిషిని, ప్రతి మనిషికి ఒక భయం ఉంటుంది. అది డబ్బు వల్ల అవ్వచ్చు, లేదంటే సొసైటీ వల్ల, కొంతమందికి నీళ్లు చూస్తే భయం, కొంతమందికి నిప్పు చూస్తే భయం, కొంతమందికి ట్రావెల్ చేయాలంటే భయం. ఏదో ఒక భయం లేకుండా ఏ మనిషి ఉండడు ప్రపంచంలో ఖచ్చితంగా. అంటే ఇది డబ్బుకు సంబంధించిందే కాదు. ఈ భయము, భక్తి, లేదంటే గౌరవము ఇవన్నీ కూడా మన మనసుకు సంబంధించినవి. అంటే ఆ అపర కోటీశ్వరుడు కూడా దేనికో దానికి భయపడతాడు, అలాగే అడుక్కు తినేవాడు కూడా దేనికో దానికి భయపడతాడు. సో దానికి సంబంధం లేదు. ఇటువంటి భయాలన్నీ తొలగించేది అమ్మవారు అనమాట. అంటే ఎటువంటి వాళ్ళకైనా ఎటువంటి భయాన్నైనా నేను తీసివేయగలను, అవన్నీ తీయడానికి కావాల్సిన శక్తియుక్తులు నా దగ్గర ఉన్నాయి అని చూపించడానికి అమ్మవారి దగ్గర అనేక అస్త్రాలు శస్త్రాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ అసురులందరూ ఆ కాలంలో అమ్మవారు తన యొక్క విశిష్టతను చెప్పారనమాట. అంటే మనకి ఇది మార్కండేయ పురాణంలో అంతర్గతంగా చండీ సప్తసతి అనే ఒక
సప్తశతి అంటే సప్త అంటే 700 అని అర్థం, శతి అంటే 700 శ్లోకాలతోటి అమ్మవారు తన విశిష్టత తనే చెప్పారు. సురధుడు అనే ఒక రాజుకు, సమాధి అనే ఒక వైశ్యుడికి జ్ఞాతుల వల్ల అంటే సొంత వాళ్ళ వల్లే మోసగింపబడి జీవితం మీద విరక్తి వచ్చి అడవుల పాలు అయిపోయినప్పుడు వాళ్ళు నిరాహారం యథాహారం తన్మనస్కో సమాహితం అంటే అన్నము నీళ్లు లేకుండా కేవలం అమ్మవారినే ధ్యానిస్తూ ఉన్నారట. అలా ధ్యానిస్తూ ఉండడం వల్ల అమ్మవారు ప్రత్యక్షమయ్యి మీకు ఏ వరం కావాలంటే మాకు ఏ వరం వద్దు తల్లి, నీ చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పారట. అప్పుడు వాళ్ళ కోసం అమ్మవారు తన చరిత్ర తనే చెప్పారు కాబట్టి ఆ చెప్పిన చరిత్రలో ఇవన్నీ బయటకు వచ్చాయి. అమ్మవారు ఎవరినైతే ఏ విధంగా రాక్షసుల్ని సంహరించిందో మొట్టమొదటి అధ్యాయంలో కాళీ రూపంలో, తర్వాత 2, 3, 4 అధ్యాయాల్లో మహాలక్ష్మి రూపంలో, 5 నుంచి మొదలుపెట్టి చివరి 13 అధ్యాయాల వరకు మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయి. ఈ 13 అధ్యాయం వరకు కూడా మహాసరస్వతి రూపంలో అమ్మవారు అనేక మంది రాక్షసులను సంహరించింది. ఆ సంహరించినప్పుడు అమ్మవారి యొక్క ఆ వాహనం కూడా అక్కడికి వెళ్ళి హూంకరించడంతో ఆ శబ్దానికి అనేక మంది రాక్షసులు చచ్చిపోయారంట. అంత శక్తి అమ్మవారి వాహనానికి, అంత శక్తి ఉంటే ఇంకా అమ్మవారు వస్తే అంత శక్తి ఉంటుంది. అటువంటి శక్తి యుక్తులతోటి అనేక మంది రాక్షసులను సంహరించి ఈ సంహరించడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులందరూ దేవతలందరూ ఇచ్చారనమాట. అంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని, శివుడు త్రిశూలాన్ని, విష్ణుమూర్తి తన యొక్క శంఖ చక్రాలని, ఇలాగ బ్రహ్మదేవుడు కమండలాన్ని, ఇలా దేవతలందరూ వారి శక్తియుక్తులన్నీ అమ్మవారికి ఇవ్వడం వల్ల మహా ఉగ్ర స్వరూపంగా మారిపోయింది అమ్మవారు. అంటే ఇంకా ఏ రాక్షసుడు ఏ దేవత జయించలేని శక్తియుక్తులతో అలా కూర్చుంది అమ్మవారు ఆ సింహం మీద. కూర్చునేసరికి ఆ రాక్షసులందరికీ ఇంకా భయం వేసేస్తుంది అనమాట. అదే ఆ కోపంలో ఆ కోపతాపాల్లో వచ్చిన రాక్షసుని వచ్చినట్టు సంహరించేస్తుంది అమ్మవారు. అలా చివరికి మహిషాసుర మర్దిని కూడా సంహరించేసినప్పుడు దేవతలందరూ స్తుతించారు. అమ్మ ఇంకా చాలు, కోపం తగ్గించుకో, శాంతించి తల్లి అని చెప్పినప్పుడు చివరికి రాజరాజేశ్వరి అమ్మవారిగా శాంతించింది అమ్మవారు. ఈ శాంతించే ఈ క్రమంలో ప్రతి ఒక్క రాక్షసుడికి అమ్మవారు వరాలు కూడా ఇచ్చారనమాట. అదేవిధంగా ఈ వచ్చే అధ్యాయాల్లోనే చండముండులు అనే రాక్షసుడికి చాముండా అవుతానని చెప్పి, అలాగే ఒక్కొక్క అంటే ఈ అడిగినటువంటి రాజు అడిగాడు కదా సురధుడు అనే రాజుకి, వచ్చే మన్వంతరంలో అంటే ఇప్పుడు మన మన్వంతరం తర్వాత మన్వంతరంలో సురధుడు నువ్వు రాజు అవుతావు అని చెప్పి, అలాగే సమాధి అనే వైశ్యుడు కూడా వరం ఇచ్చారు. ఎలాగా, నేను నీ కులంలో ఉద్భవిస్తాను అని చెప్పి వరం ఇచ్చారు. ఆ వరం ఇవ్వడం వల్లే అమ్మవారు తన యొక్క స్వరూపంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవతగా ఉద్భవించింది. అందుకే వైశ్య కులంలో అందరికీ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఆవిడకి బంగారు స్వరూపంలోనే పెడతారు. ఆవిడ ఎప్పుడు బంగారు రూపంలో ఉండేదట. అంటే బంగారాన్ని చూస్తే ఇక్కడ ఆవిడని చూడక్కర్లా, అంత అద్భుతంగా ఉండేదట. ఆ సౌందర్యానికి ముగ్ధుడైనటువంటి ఒక రాజుకి మోసం వల్ల ఆవిడ తన దేహాన్ని త్యజించింది. అప్పటి నుంచి కూడా నేను వైశ్యుల కులంలో ఇప్పుడు నిలవై ఉంటాను, అంటే మీకు కులదేవత ఉంటానని చెప్పారు. కాబట్టి ఎప్పుడు కూడా వైశ్యులందరికీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆ యొక్క సమాధి అనే వైశ్యుడు కోరుకోవడం వల్ల ఆ విధంగా ఉద్భవించింది అనమాట అమ్మవారు. కాబట్టి ఇలాగ అడిగిన వారికి అడగని వారికి అందరికీ కూడా అమ్మవారు ఈ వరాలు ఇవ్వడం వల్ల ఆవిడ చివరికి రాజరాజేశ్వరి అమ్మవారై అందరికీ మంచి చేశారన్నమాట. ఇటువంటి విజయాలు సాధించింది కాబట్టి ఆవిడని విజయ కనకా దుర్గాదేవిగా మనం పూజించుకుంటాం. అలాగే దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టి దుర్గాదేవి అయింది. అలాగే దుర్గార్తి నాశిని అని మన సంస్కృత పదంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకునే చాలా తెలుగు పదాలు సంస్కృతమే. అన్నము అంటే సంస్కృత పదం, చాలా మందికి తెలియదు, అది తెలుగు అనుకుంటారు. తెలుగులో విగిరము అంటారు, అంటే బాగోదు కూడా వినడానికి. అన్నం అని అలవాటు అయిపోయింది అందరికి. అన్నం అనేది సంస్కృత పదం, పచ్చి సంస్కృత పదం అచ్చంగా. ఇంకా తెలుగులో చెప్పాలంటే కొంచెం బువ్వ అంటే తెలుగు పదం. ప్రతిసారి చిన్నపిల్లల కంటే బువ్వ అంటే బాగుండదు కానీ పెద్దవాళ్ళకి బాగోదు. కాబట్టి మన సంస్కృతం అన్నది మన తెలుగులో చాలా మిక్స్ అయిపోయి ఉంది దాని అనేక భాషల్లో. అసలు ప్రపంచానికే సంస్కృతం మూలం, తల్లి వంటిది సంస్కృతం. ఏ భాష అయినా సరే సంస్కృతంలోంచి వచ్చిందే ఖచ్చితంగా. మనం ఇంగ్లీష్ పదాలు మాట్లాడుకున్నా ఎన్ని మాట్లాడినా కరెక్ట్గా సంస్కృత పండితుడిని ముందు పెట్టుకుంటే అతను ఆ పదాలకి మూలం చూపించగలడు, ప్రతి పదానికి కూడా. అంత సంస్కృతానికి శక్తి ఉంది కాబట్టి ఆ దేవనాగరిపిలో రాసినటువంటి ఆ మంత్రాల యొక్క ఉచ్చాటన వల్ల అమ్మవారి యొక్క ఆ మూలాలు, అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి 700 శ్లోకాలతోటి, అంటే ఇప్పుడు అందరూ కూడా చండీ హోమం చేయించుకుంటున్నారు. చండీ హోమం అనేది చాలా ప్రశస్తమైనది అనమాట. ఈ విధంగా మన యొక్క కోరికలు, అంటే
అనేక మనం ప్రస్తుతం దైనందిన జీవితంలో ప్రతి మానవుడికి అనేక కోరికలు ఉంటాయి. ప్రతి కోరికకి ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుంది. ఒక్కొక్కసారి మన ధర్మబద్ధమైన కోరిక అయినప్పటికీ అది తీరదు. ఆ తీరనప్పుడు ఆ తీరని బాధలో గనక అమ్మవారిని మనం ఆర్తిగా అర్చిస్తే ఖచ్చితంగా మన పనులు అవుతాయి అన్నమాట. ఓకే గురువుగారు, చూసారు కదా, గురువుగారు ఏది అడిగినా కూడా తప్పకుండా దానికి సొల్యూషన్ చెప్తారు. అలానే పర్సనల్ జాతకాలు కూడా చెప్తారు. మీలో ఎవరికైనా మీ డేట్ ఆఫ్ బర్త్ అవి క్లియర్గా ఉండి మీ జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. గురువుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు.